కనుక ఇక్కడ ధరించుకోవటానికి వస్త్రాలు అనే మాట మనం చూస్తూ వచ్చినాం. ఈ వస్త్రాలు ఇవ్వబడినప్పుడు సంఘానికి, మరి దేవుని ప్రజలకు దేవుడిచ్చిన వస్త్రాల గురించి మనం ధ్యానిస్తూ వచ్చినాం. దాదాపు చాలా వస్త్రాలుగా మనకి దాదాపు 20 రకాలకు పైగా వస్త్రాలు మనకు దేవుడు ఆధ్యాత్మిక వస్త్రాలు. అవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే పెండ్లి వస్త్రము, నీతి వస్త్రము, రక్షణ వస్త్రము, ప్రశస్త వస్త్రము, సంతోష వస్త్రము, ఉల్లాస వస్త్రము, ఇంకా యాజక వస్త్రములు, సేవా పరిచర్య వస్త్రములు, ఓరేము తుమ్మెము కలిగిన వాటిలో వస్త్రాలు ఉండేవి. ఇంకా విచిత్రమైన పనిగల వస్త్రము, బుట్టా పనితో చేయబడిన, బంగారు బుట్టా చేయబడిన వస్త్రములు. కనుక ఇలాంటి వస్త్రములు మరి దేవుడు తన ప్రజలకిచ్చే ఆధ్యాత్మిక వస్త్రాల గురించి మనం చూస్తున్నాం. ఈరోజు మనం 9వ విషయాన్ని మనం ధ్యానం చేస్తే, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. ఇక్కడ ఈ మొదటి లైన్ చూస్తే, ఇక్కడున్న ఒక దేవుని దూతలో ఒక వ్యక్తి వచ్చి నాతో చెప్పినాడు, అంటే యోహానుతో చెప్తూ వచ్చినాడు. యోహాను గారితో ఏమని చెప్పినాడంటే 9వ వచనంలో, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము అంటున్నాడు. ఆ దేవుని దూత చెప్పినప్పుడు ఈ పదమును రాస్తూ వచ్చాడు. ఏ పదం రాశాడు? గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ఎలాంటి వారు అంటే వాళ్ళు ధన్యులు అని రాయమని చెప్పినప్పుడు, మరి దేవుని దూత చెప్పినట్లుగానే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లుగా, యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా, ఇక్కడ దేవుని పక్షాన దేవదూత చెప్పినట్లుగా మరి రాస్తూ వచ్చినాడు. కనుక మనం బైబిల్ గ్రంథం అనేది అంటే దేవుని వాక్యము, అది అందరికీ కూడా కదా, ఈ లోకంలో ఉన్న పెద్దవారికి, వృద్ధులకు, నడిప్రాయం గల వారికి, యవనస్తులకు, పిల్లలకు, మరి స్త్రీలకు, పురుషులకు, పెద్దవారికి, చిన్న బిడ్డలకు, అందరికీ. కనుక దేనికి సంబంధించిన, భర్తకు సంబంధించిన భర్త విషయాలు, భార్యకు సంబంధించిన విషయాలు, పిల్లల విషయాలు, ఇలాగా స్త్రీలకు, వృద్ధులకు, ప్రతి వారికి సంబంధించిన మాటలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించినాడు. కనుక రాయము, కనుక దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయమన్నప్పుడు యోహాను గారు దేవుని ఆత్మతో రాస్తూ వచ్చినారు. ఈ 9వ వచనం మొదట్లో మనం చూస్తే గొర్రెపిల్ల పెండ్లి విందు. ఇక్కడ మనం ఏదైనా మనం చూస్తే గొర్రెపిల్ల వివాహోత్సవం, తర్వాత గొర్రెపిల్ల ధరించుకున్నటకు, లేదా సంగమం, లేదా పెళ్లి కుమార్తె ధరించుకున్నటకు, పెండ్లి కుమార్తె ధరించుకున్నటకు వస్త్రాలు చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే ఈ పెండ్లి కుమార్తెనిగా సంఘము ధరించుకునే వస్త్రాలు మనం చూస్తున్నాం. ఇక్కడ మనము ఈ గొర్రెపిల్ల పెండ్లి విందు ఉంది. ఈ గొర్రెపిల్ల వివాహోత్సవము, ముందు వివాహము, తర్వాత పెండ్లి విందు కదా. మొట్టమొదటిగా వివాహం. ఇంకా చెప్పాలంటే ఓషియా గ్రంథంలో 2వ అధ్యాయంలో వస్తే మొట్టమొదటిగా అక్కడ ఏం చేసినా 2:19 ఏమన్నా, ఓషియా 2:19, నీవు నాకు ఉన్నట్లు నిత్యము దయాదాక్షిణ్యం చూపుట వల్ల నేను నిన్ను ప్రధానం చేసుకుంటున్నాను. అంటే మొట్టమొదటి ప్రధానము, తర్వాత వివాహము తర్వాత ఇప్పుడు ఏముంది? ఇప్పుడు పెండ్లి విందు ఉంది. అది కాబట్టి పెండ్లి విందు ప్రదానం చేసుకున్నాడు. అంటే మనం ప్రభువుని తెలుసుకున్నాం, దేవుడు మనల్ని దర్శించాడు, ఆయన ప్రజలకు ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన నియమించుకున్నాడు, ప్రదానం అయిపోయింది. ఇంకా జరగబోయేది ఏంటంటే వివాహం ఎక్కడంటే మధ్యాకాశంలో. వివాహం అనంతరం ఉండేది 7 సంవత్సరాలు విందు ఉంది, పెండ్లి విందు ఉంది, 7 సంవత్సరాలు విందు. అయితే ఇప్పుడు విందు అనే మాట బైబిల్లో సుమారు 30 సార్లకు పైగా మనకు కనబడుతుంది. విందు అనే మాట బైబిల్లో. ఏ విందు అంటే ఇక్కడ గొర్రెపిల్ల పెండ్లి విందు, ఇది విందు, పెండ్లి విందు. బైబిల్లో కొన్ని విందులు ఉన్నాయి. ఆ విందుల గురించి మనం చూస్తే ఇది బైబిల్లో లాస్ట్ విందు ఇదే. ఇంకా ఈ గొర్రెపిల్ల విందే అంటే యేసుప్రభు వారి పెండ్లి విందే. యేసుప్రభు పెండ్లి విందు తర్వాత విందులు ఉండవు, అంతటితో ముగించబడతాయి. లాస్ట్ విందు అని చెప్పుకోవచ్చు. బైబిల్లో ఫస్ట్ విందు ఏంటంటే, మొట్టమొదటి విందు ఎక్కడ కనపడుతుంది మనకు బైబిల్లో? ఆదికాండంలో చెప్పండి. అది బలర్పించడం కాకుండా విందు చేసి అక్కడ పాలు విడిచి 21వ అధ్యాయం ఉంటుంది. దానికంటే ముందు ఇంకొక ఉంటుంటుంది. ఏంటంటే ఎబ్రీ పత్రికలో 13వ అధ్యాయం ఏమని రాయబడిందంటే, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి అని ఉంటుంది. అంటే సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయక మరవద్దు. దాన్ని వల్ల కొందరు ఎరుగకే దేవదూతలకు
ఆతిథ్యం ఇచ్చారు. అంటే ఆతిథ్యము లేదా విందు అని కూడా చెప్పుకోవచ్చు. ఆతిథ్యము లేదా విందు. ఎవరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు? ఎవరు విందు చేశారంటే చూడండి, మొట్టమొదటిగా ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి మనం బైబిల్లో చూద్దాం. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండము దేవుని గ్రంథంలోంచి మొదట దేవునికి లేదా విందు చేసిన వ్యక్తి మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయము చదవండి, 5వ వచనం. 18వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ మనము అబ్రహాము గారు దేవునికి విందు చేసినట్టు లేదా ఆతిథ్యం ఇచ్చినట్టు కనబడుతుంది. మనము దేవుని ప్రజలంగా వస్త్రం గురించి మనం చూసాం కదా గత దినాల్లో. ఆ వస్త్రాల గురించి చివరిలో ఒక విషయం కూడా జ్ఞాపకం చేసుకుంటే ఏంటంటే, బైబిల్ గ్రంథంలో వస్త్రం అనే మాట బైబిల్లో మనము ఎన్ని వస్త్రాలను గతంలో మనం చూస్తూ వచ్చాం. అయితే వస్త్రాల విషయంలో ఏం కలిగి ఉండాలంటే, ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనంలో వారు ఎప్పుడైతే తినవద్దన్న పండు తినగానే ఇప్పుడు ఏమన్నారు, వారు కన్నులు తెరవబడి దిగంబరులను తెలుసుకొని కచ్చలను కట్టుకున్నారు. అంటే అప్పుడు వారికి ఉన్న మహిమ వస్త్రాలు కోల్పోయారు. అప్పుడు వారు ఏమైపోయారంటే దిగంబరులుగా, అంటే మహిమ వస్త్రాలు కోల్పోయారు. అంటే ఆ వస్త్రాలు కోల్పోవడానికి అక్కడ కారణం ఎవరు? మొట్టమొదటిగా అపవాది, సాతాను వచ్చి తినవద్దన్న పండుని తినడానికి ప్రేరేపించు. అంటే సాతాను, రెండవది అవ్వ, తర్వాత ఆదాము కూడా, ఆయన కూడా స్వయంకృత అపరాధం. అంటే ఇప్పుడు ఈ వారికి ఏం అంటే వస్త్రము కోల్పోయి దిగంబరులు అయినారు. అందుకే మళ్ళీ దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం చేస్తుంటే మళ్ళీ ఒక గొర్రెను వధించి దాన్ని చర్మపు చొక్కాయలుగా చేయించాడు. అదొకటి. అంటే సాతాను మన వస్త్రాలను, ఆత్మీయంగా వచ్చిన ఆధ్యాత్మిక వస్త్రాలను కోల్పోతట్టు చేస్తాడంటే కూడా అదొకటి. అలాగే మనం దేవుని గ్రంథంలో మనం చూస్తే ఈ వస్త్ర విషయంలో బైబిల్లో మాట్లాడు. మత్తయి సువార్త 22:11 ఏముందంటే, నువ్వు పెండ్లి వస్త్రము లేక స్నేహితుడా ఇక్కడికి ఎలాగూ నీవు వచ్చుతివి. ఏ వస్త్రం అంటే అక్కడ అది పెండ్లి వస్త్రం. అంటే మత్తయి సువార్త 22:11లో రాజుగారు తన కుమారుడికి పెండ్లి చేస్తున్నాడు, పెండ్లి విందు, పెండ్లిశాల. ఈ పెండ్లి పిలిచినప్పుడు వచ్చారు. అయితే ఒక వ్యక్తి మాత్రం ఆ పెండ్లిశాలలోకి వచ్చాడు. పెండ్లిశాల అంటే ఒక పెద్ద హాల్ లాంటిది పెండ్లిశాల, ఒక హాల్లోకి వచ్చారు. ఇప్పుడు రాజు యజమానుడు వచ్చాడు. యజమానుడు చూస్తే అందరికి ఏ వస్త్రాలు ఉన్నాయంట? పెండ్లి వస్త్రాన్ని. ఒక వ్యక్తికి మాత్రం ఏం లేవు, పెండ్లి వస్త్రాలు. అంటే మామూలు వస్త్రాలు ఉంటాయి, తనకు వచ్చిన వస్త్రాలు ఏదో ఉంటాయి. అంటే ఆ పెండ్లిశాలకు వచ్చినప్పుడు బయటనే గేటు దగ్గర ఇస్తూ ఉండవచ్చు. అయితే ఆ ఇచ్చే వస్త్రాలతో ఎందుకులే, నాకున్న వస్త్రాలు చాలు అనుకున్నాడు ఎట్లో కానీ, లేకపోతే ఆ వస్త్రాలతో పని లేదు అనుకున్నాడు, లేకపోతే ఆ వస్త్రాల గురించి అవగాహన లేదో, లేదా పట్టించుకోలేదో, ఇస్తున్నా కానీ దాన్ని లక్ష్య పెట్టలేదో, ఎలాగో కానీ వచ్చి పెళ్లిశాలలో కూర్చున్నాడు. రాజు వచ్చి అందరిని పరీక్షిస్తున్నాడు, అందరిని చూస్తున్నాడు. అందరూ చూస్తే అందరికీ పెళ్లి వస్త్రాలు ఉన్నాయి, కానీ ఒక వ్యక్తికి మాత్రం పెళ్లి వస్త్రం. అందుకే ఏమన్నాడు, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఎలాగ ఇక్కడికి నీవు వచ్చి తనకి. అతను ఏం చేసినట్టు లేచి నిలబడి మౌనంగా ఉన్నాడు. అంటే మౌనం అంటే అర్థం ఏంటి? తను ఏదో ఏం చేసినట్టు, తప్పు చేసినట్టు. మౌనం అంగీకారం. అంటే అన్నీ చెప్పొచ్చు, ఏం చెప్పొచ్చు, అయ్యా వాళ్ళు నాకు ఇవ్వలేదు అని చెప్పొచ్చు, నాకు అడిగిన ఇవ్వలేదు అని చెప్పొచ్చు, కానీ చెప్పలేకపోతున్నాడు. అంటే వస్త్రాలు ఇచ్చేవారు అందరికీ ఇచ్చినప్పుడు ఈ వ్యక్తికి ఎందుకు ఇవ్వరు, ఒక్కరికి ఎందుకు ఇవ్వరు అంటే తానే నిర్లక్ష్యం చేశాడు. దాని గురించి, ఆ వస్త్రాల గురించి పట్టించుకోలేదు, అంతగా దాని గురించి ఆలోచన చేయలేదు. అప్పుడు ఇతని కాళ్ళు చేతులు కట్టి వెలుపట్టి చీకట్లప్పుడు అక్కడ అగ్ని, అక్కడే ఏడుపును పండ్లు కొరుకుతూ ఉంటాయి. ఇది అంటే ఇతడు వస్త్రాల గురించి నిర్లక్ష్య పెట్టి, అంటే వస్త్రాలు తీసుకోవాలని ఆసక్తి లేదు. ఈ లోకంలో దేవుడు చాలామందికి రక్షణ వస్త్రాలు, పెండ్లి వస్త్రాలు, లేకపోతే అనేకమైన మహిమ వస్త్రాలు, ఆత్మ సంబంధం అని దేవుడు ఇస్తుంటే వారు తీర్చుకోవడం, ఉచితంగా తీసుకోవడం కదా. దేవుడు ఉచితంగానే, వాటికి క్రయం చెల్లించాల్సిన పని లేదు. ఇప్పుడు మనం చెప్పుకున్న గత దినాలు చెప్పుకున్న ఈ ఆత్మీయ వస్త్రాలన్నిటికీ మనం డబ్బులు కడతామా? అదే చంద్ర బ్రదర్కి వెళ్తే, విజయవాడ మార్కెట్లోకి వెళ్తే, గుంటూరు వెళ్తే, ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చెప్పాలి, డబ్బులు కడితేనే వస్త్రాలు ఇస్తారు. డబ్బులు కట్టకుండా ఫ్రీగా ఇస్తారా వస్త్రాలు? ఇవ్వరు. లేదా తక్కువ ఖరీదైనా ఉంటాయి, అంతేగాని ఫ్రీగా వస్త్రాలు. కానీ ఇప్పుడు దేవుడు ఇచ్చే వస్త్రాలు అన్నీ ఏంటి, మనకన్నీ ఉచితం, ఫ్రీగా ఇస్తున్నాడు కదా. అంటే అలాంటి జీవితాలు. కనుక రెండోది, ఆ వస్త్రాన్ని గురించి లక్ష్య పెట్టలేదు, ఆ వస్త్రం గురించి కేర్ చేయలేదు, పట్టించుకోలేదు. లేకపోయినా పర్లేదని ఏదో తన సొంత వస్త్రాలతో వచ్చాడు, కానీ అసలు వస్త్రాలు లేకుండా రాలా. ఏదో వస్త్రాలు ఉన్నాయి, కానీ పెళ్లి వస్త్రం మాత్రం అతనికి లేదు. అది రెండో సందర్భం. కాబట్టి మనం కూడా దేవుడు ఇచ్చే వస్త్రాల విషయం లక్ష్య పెట్టాలి, వాటిని కలిగి తీసుకోవాలి. దేవుడు ఉచితంగా మనకి ఇచ్చే వాటిని మనం కలిగి ఉండాలి, జీవితం అలాంటి జీవితం. మూడవదిగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలోనే లూకాసు వార్త 10:10లో అక్కడ దొంగలు కొట్టి కొరపానంతో అతని వస్త్రములు
దోచుకొని పోయినారు. దొంగలు వస్త్రాలు ఏం చేశారంట? దోచుకున్నారు. దొంగలు కనుక ఈ లోకంలో అపవాది దొంగ అయి ఉన్నాడు. తర్వాత వాని సమూహం కూడా, అపవాది దూతల సమూహం కూడా దొంగలు. అంటే ఈ లోకంలో దొంగలు కూడా ఆత్మీయ వస్త్రాలు, మన ఆత్మీయ వస్త్రాలు దోచుకునే పరిస్థితి ఉంది. అంటే భౌతిక దొంగలు కాదు, ఆధ్యాత్మిక దొంగలు. అపవాది ఆధ్యాత్మికమైన దొంగతనం జరిగించేవాడు. కనుక దొంగలు దోచుకున్నారు, ఆ యెరూషలేమును ఎరుకున్నారు. అంటే దోచుకునే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే మనము దొంగలకు మనం చిక్కకూడదు, దొంగలకు జాగ్రత్త కూడా. తర్వాత ప్రకటన గ్రంథంలో మాడుస్తే 3వ అధ్యాయం 17 ఏముందంటే 3:17లో నీవు దిగంబరువై ఉండి గుడ్డివాడువై, ఇంకెలాంటివి అంట? గుడ్డివాడు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, దిగంబరువై ఉన్నాయని ఎరుగక ధనవృద్ధి చేసు. అంటే దిగంబరుడు మనకు కావాల్సిన పదం. అంటే వస్త్రం లేని వ్యక్తిని, అసలు లేని వ్యక్తిని దిగంబరు అంటారు. అంటే ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో ఈ సంఘం ఎన్నో సంఘం? ఇది 7వ సంఘం. 7వ సంఘం పేరేంటిది? లౌదోకియ. అంటే లౌదోకియ సంఘం గురించి ఏం చెప్తున్నాడు దేవుడు? ఇక్కడ విచారకరం ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్న వాళ్ళ గురించి సాధ్యమైనంత వరకు వారిలో ఆదాములు దేవుని బిడ్డలే. పెళ్లి శాలకు వచ్చిన వ్యక్తి వస్త్రాలు లేకుండా, పెళ్లి వస్త్రాలు లేకుండా వచ్చాడు. ఆ వ్యక్తి రక్షణ లేని వ్యక్తిగా చెప్పుకోవచ్చు. సరే, మనం లోకాసు 10వ అధ్యాయంలో దేవునికి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే సంఘమే. ఇక్కడ ప్రకటన 3వ అధ్యాయంలో ఎవరంటే ఈ సంఘమే. ఏ సంఘం అంటే లౌదోకియ సంఘం. లౌదోకియ సంఘాన్ని ఏమంటే, సంఘానికి ఏమి లేవంట? వస్త్రాలు లేవు. అంటే భౌతిక వస్త్రాలు చాలా ఉన్నాయి అక్కడ. వాళ్ళకు వస్త్రాలు ఉన్నాయి, బంగారం ఉంది, విలువ చాలా ఉన్నాయి. అయితే ఆత్మ సంబంధంగా ఏ లేవు ఈ సంఘానికి? వస్త్రాలు. ఆధ్యాత్మిక దేవుడిచ్చే వస్త్రాలు లేవు. కనుక భౌతిక వస్త్రాలు ఉన్నాయి కదా అనుకుంటాం, కానీ ఆత్మీయంగా ఆధ్యాత్మిక దిగంబరులు. అందుకే నువ్వు దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక. అంటే ఈ విషయం ఏంటంటే, వాళ్ళు దిగంబరులని కూడా వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళకి ఆత్మీయ వస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లోకంలో చూడండి, ఎంతోమంది రక్షణ లేని వారు ఉన్నారు. వాళ్ళకి భౌతిక వస్త్రాలు చాలా ఉన్నాయి, కానీ వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఏమి లేవు, వస్త్రాలు లేవు. అంటే ఆధ్యాత్మికంగా ఏమని చెప్పుకోవాలి బైబిల్ ప్రకారం? దిగంబరులు. అంతే కదా. ఆత్మీయ వస్త్రాలు లేని ఆత్మీయ దిగంబరులు. భౌతికమైన వస్త్రాలు ఉన్నాయి, భౌతికంగా దిగంబరులు కాదు, ఆధ్యాత్మికంగా దిగంబరులై ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఆధ్యాత్మిక దిగంబరులని వాళ్ళకి తెలుసా? తెలియదు. కాబట్టి ఈ లోకంలో వాళ్ళకి తెలియదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సంఘము కూడా తెలియట్లేదు, సంఘానికి కూడా తెలియట్లేదు. విచిత్రం అది. ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళందరిలో కంటే హైయెస్ట్ సంఘం. సంఘానికి కూడా తెలియకపోతే ఎంత విచారకరం కదా. సంఘానికి కూడా ఏం తెలియట్లేదంటే, దిగంబరులని సంఘం, లౌదోకియ సంఘానికి తెలియట్లా. ఈ దినాల్లో వస్త్రాలు కలిగిన సంఘాలు ఉన్నాయి, దైవత్వం కలిగిన సంఘాలు ఉన్నాయి. అలాగనే ఆధ్యాత్మికంగా వస్త్రాలు లేని దిగంబరత్వం కలిగిన లౌదోకియ లాంటి సంఘాలు కూడా భూమి మీద ఉన్నాయి. అయితే అలాంటి అనుభవం ఉండకూడదు, మనం జాగ్రత్త పడాలి. ఇంకొక విషయం ఈ వస్త్రం గురించి జాగ్రత్తగా చివరిలో ఏంటంటే, ప్రకటన 16:16 ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, తన దిశమలను కనబడుకున్నట్లు జాగ్రత్త చేసుకున్నట్లు మెలకువగా ఉండి తన వస్త్రాన్ని కాపాడుకొనివాడు ధన్యుడు. ప్రకటన 16:16 అంటే ఇదిగో త్వరగా వస్తున్నాను అంటే ఏం చేయాలంట? తాను దిగంబడగా ఉండకుండా వస్త్రాన్ని ఏం చేయాలంట? కాపాడుకోవాలి. అంటే మనకి ఇచ్చిన వాటిని ఏం చేయాలి మనం చెప్పండి? ఇప్పుడు కాపాడుకోవాలి. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో, రక్షణ వస్త్రము, ఆత్మ సమాన వస్త్రాలు, ఇందా మనం చెప్పుకున్నట్టు మహిమ వస్త్రాలు, పెళ్లి వస్త్రాలు, పరిచర్య వస్త్రాలు, యాజక వస్త్రాలు, సంతోష వస్త్రాలు, ప్రశస్త వస్త్రాలు, బంగారు బుట్ట పని వస్త్రాలు, విచిత్రమైన ఈ వస్త్రాలు. అంటే ఇలాంటి ఆత్మీయ జీవితాలు మనం ఏం చేయాలంటే కాపాడుకోమని ఎవరు చెబుతున్నారు అక్కడ? ప్రభు స్వయంగా చెప్తారు. ఇదిగో నేను త్వరగా వస్తాను అంటే ప్రభు, యోహాన్ గారు కాదు చెప్పేది ఇక్కడ, యేసు ప్రభు చెబుతున్నాడు. యేసు ప్రభు చెబుతున్నాడు కదా, మీ వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడు, నేను త్వరగా వస్తున్నాను అంటే. ఈ దినాల్లో మనకి ఇచ్చిన దైవికమైన ఆధ్యాత్మిక వస్త్రాలు ఏం చేయాలంటే జాగ్రత్తగా మనం కాపాడు. ఎప్పుడు దాకా? ప్రభువు వచ్చేంత వరకు. సరే, ఇప్పుడు మనం విందు అనే పదాన్ని ధ్యానం చేస్తే చూడండి, విందు అనే మాట మనం చూస్తే ఈ విందు అనే మాట 30 సార్లు పైగా మనకు కనబడుతూ, మొట్టమొదటిగా విందు చేసిన వ్యక్తి ఆదికాండం 18:5 మనం చూస్తున్నాం, అబ్రహాము కనబడతాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో ఎండవేళన ఈయన గుడారం వేసుకొని ఉన్నాడు. సింధూర వృక్షం మమ్రే దగ్గర ప్రాంతంలో ఎండవేళను గుడారం వేసుకున్నాడు, ఒక టెంట్ వేసుకొని ఉన్నారు. ఆయన యాత్రా జీవితం మొత్తం గుడార జీవితంలో ఉన్నాడు. ఆయన అబ్రహాం కదా గుడారవాసిగా ఉన్నాడు. యాకోబు గారు కూడా ఆయన గుడారవాసి నివసించిన రాయబడింది బైబిల్లో, సాధువుగా గుడారవాసి. అయితే అబ్రహాము ఈ గుడారవాసిగా ఉండి ఎండవేళన వాకిట్లో ఉన్నాడు. ఎండవేళన చుట్టూ భయంకరమైన ఇంకా ఇల్లు లేని పరిస్థితి, చుట్టూ అంతా ఎడారి లాంటి ప్రాంతం. అది అక్కడ మమ్రే సింధూర వృక్షంలో ఆ ప్రాంతంలో ఒక గుడారం వేసుకుని తను ఉన్నాడు. అంటే చుట్టూ ఎవరుంటారంటే పనులు ఉంటారు, తన పనులు తనతో పాటు ఉంటుంది. ఇంకా అలాంటి ప్రాంతంలో ఆ ఎండవేళ టైంలో దిగులుతో నిరాశతో కూర్చొని ఉన్నాడు.
నిరాశతో, దిగులుతో, బాధతో అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎండవేళ గుడార ద్వారం కూర్చొని ఉన్నాడంటే ఆయన సంతోషంగా కూర్చున్నాడు కాదు. 15 అధ్యాయాలు చెప్తాడు, ఏముంటే ఏం ప్రభు, ఎంత ఉంటే ఏమయ్యా, ఎంత ఉంటే ఏమి లాభం, ఎవరు లేరు, కుమారు లేడు కదా, వారసుడు కదా, అది ఆయన దిగులంతా అదే. సరే, అలాంటి దిగులుతోనే ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు, దిగులుతో కూర్చున్నాడు, బాధతో కూర్చున్నాడు. ఈయన కూర్చున్నంత దిగులుతో కూర్చున్నాడు. అంతగా ఉదాహరణ మనం చూస్తే నెహెమ్యా గ్రంథంలో ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి దుఃఖంతో అంటాడు. అంటే ఆయన కూర్చుంది కూడా దుఃఖంతో, అంటే భారంతో కూర్చున్నాడు. అలాగే అబ్రహాము గారు కూడా ఇక్కడ కూర్చుందంటే తనకు కలిగిన మనోవేదన, అంటే కొరత తీరలేదు, వేదనతో ఆ బాధతో కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు యెహోవా కనబడను. అక్కడ ముగ్గురుగా మనకు కనబడతారు కదా. ఈ అబ్రహాం దగ్గరికి ఎంతమంది వచ్చారు? ముగ్గురుగా. మనకు పేరు తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉన్నారు, దేవునికి ముగ్గురుగా. అయితే ఈ ముగ్గురుగా వచ్చినప్పుడు అబ్రహాము చూసి ఏం చేశాడంటే, ఆయన చూసి వెంటనే అంత దిగులున్నా, అంత బాధ ఉన్నా, సంతానం లేదు, వృద్ధాప్యంలో ఉన్నా, ఇంకెవరు లేరు, వారసులు లేడు అనే దిగులు చింతతో ఉండినప్పటికీ వెంటనే ఏం చేస్తాడు? చదవండి 2వ వచనం. కనబడెను, 2వ వచనం. అతను కళ్ళెత్తి చూసి గుడారు పోగొట్టుండే వారిని ఎదుర్కొంటకు పరిగెత్తినాడంట అబ్రహాం గారు. చూడండి ఆయన ఎలా స్పందించాడు ప్రభు కనబడినప్పుడు. అంటే ఆయన చూసిన వెంటనే వాకిటి నుండి లేచాడు. అంత దిగులున్నా, అంత బాధ ఉన్నా కానీ చూడండి, అది ఆయన ఆత్మీయ స్థితి. అంటే దిగుల్లో కూడా ప్రభువును చూడగానే సంతోషంతో పరిగెడుతున్నాడు, బాధలో కూడా పరుగెత్తుతున్నాడు. పరిగెత్తి ఏం చేసినాడు? నేల మట్టుకు వంగాడు, నేల మట్టుకు వంగిస్తున్నాడు. అంటే నేల ఎంత ఉందా? నేల మట్టుకు. ఒక్కోసారి చెప్పంటే నేల మట్టుకు నమస్కారం లేదా సాష్టాంగ నమస్కారం చేయటం కూడా చూపిస్తుంది. నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్ష నా మీద, నీ దాసుని దాటిపోవద్దయ్యా కదా. ఒక వ్యక్తి అంటాడు, ఏమంటాడు? అయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోద్ది, కరుణించ దావీదు కుమారుడు నన్ను దాటిపోద్దట్టుగా ఆ గుడ్డివాడు ఎట్లాగా అనుకొని ప్రభువుని వేడుకుంటాడో చూడండి, ఎంత బతిమాడు. అట్లనే అబ్రహాం గారు కూడా నీ కటాక్షణ దాసును దాటిపోవద్దయ్యా. చూడండి ఎంత అపేక్ష కలిగి ఉంటాడు దేవుడి విషయంలో. నేను కొంచెం నీళ్ళు తెప్పిస్తాను, దయచేసి కాళ్ళు కొడుకు చెట్టుకి అలసి తెచ్చుకో, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణం బలపరచుకొని చెప్పేసి. ఇప్పుడు అబ్రహాం గారు ఈ ముగ్గురు వ్యక్తుల కొరకైనా విందును సిద్ధపరుస్తున్నాడు. ఎట్లంటే ఏం చేశాడు అబ్రహాం? ఏం చేశాడండి? 16వ వచనంలో అబ్రహాం గుడారంలో ఉన్న శారా వద్దకు వెళ్ళాడు. త్వరపడి నువ్వు 3 మానికల మెత్తన పిండి, 3 మానికల మెత్తన పిండి, సుమారు 6 కేజీలు అలాగా పిండి పిసికి రొట్టెలు వచ్చాయి. ఎందుకంటే ఒక ముగ్గురు 3 మానికలు తింటారా? తినరు. సాధ్యమైనంత వరకు 1 కేజీ పిండే ముగ్గురికి ఎక్కువ అవుతుంది కదా. బాగా తినేవాళ్ళైనా ముగ్గురికి ఎంత అయితే 1 కేజీ. చూడండి, అంటే ఈయన చేయమని చెప్పారు. చారమ్మ గారు అప్పటికి ఆమె వయసు మనం చూసినప్పుడు ఆమె కూడా వృద్ధాప్యులకు, అబ్రహాం వృద్ధుడు, అందుకే 11లో ఉంటుంది. షారై బహుకాలము గడిచిన వృద్ధులై ఉండి అబ్రహాం సరే ఇద్దరు వృద్ధులే, ఇద్దరు ముసలి వాళ్ళే. అయితే ఈ అధ్యాయంలో కల్లా అప్పుడు ఎంత వయసు ఉంటుంది అంటే, ఎంత వయసు ఉంటుంది చెప్పండి? ఈ అధ్యాయంలో మనం ఆలోచిస్తే అబ్రహాంకి ఎంత వయసు ఉంటుందండి? శారాకి ఎంత వయసు ఉంటుంది? 10 సంవత్సరాలు డిఫరెంట్. అంటే అబ్రహాంకి 99, శారాకి 89, 10 సంవత్సరాల తేడా. 89, 99, 10 సంవత్సరాల తేడా. కుమారుడి సర్కిల్ 100, ఈమెకేమో 90. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే మీదటికి మరుసటి సంవత్సరానికి మీకు కుమారుడు అంటే 21 అధ్యాయం సరికల్లా ఈ 18 అధ్యాయం 21 అధ్యాయం మొత్తం చూస్తే ఒక సంవత్సరం 21 అధ్యాయం కుమారుడు పడతాడు. అంటే 19 అధ్యాయానికి 21 అధ్యాయానికి మొత్తం కాలం ఏంటంటే 1 సంవత్సరం. అయితే ఇప్పుడు 12వ అధ్యాయానికి 18వ అధ్యాయానికి ఎంత డిఫరెంట్ అంటే 24 సంవత్సరాలు. ఎందుకు? 12వ అధ్యాయం 75 సంవత్సరాలు ఆయన వయసు, 18వ అధ్యాయం కల్లా 99, అంటే సుమారు 24 సంవత్సరాల వయసు ఈ 12 నుండి 18వ అధ్యాయం గడిచేసరికల్లా. అయితే ఇప్పుడు 99, 89 అలాంటి వృద్ధులు. అయితే ఆమె 3 మానికల మీద తినిపిండి, ఈయనేం చేస్తున్నాడు? పరుగు తీసి పశువుల మందకి లేద్దోడ తెస్తున్నాడు. తర్వాత త్వరగా సిద్ధపరిచి పనివానికి అప్పగించాడు, పాలను సిద్ధం చేయించాడు, వెన్నను సిద్ధపరిచాడు, భోజనం చేసిన వారి యొద్దకు చెట్టు క్రింద నిల్చున్నాడు. ఒక మాట ఉంటుంది, పరుగు తీసినట్టు కదా చెప్పినట్లు అబ్రహాం చూడండి, త్వరగా వెళ్ళి లేదా త్వరగా వెళ్ళటం, మంచి త్వరగా సిద్ధపరచమని అప్పగించి త్వరగా వెళ్తున్నాడు. అంటే త్వరగా వెళ్ళటము పరుగు తీసినట్లుగా మనకు కనబడుతుంది. అతడు కళ్ళు చూసినప్పుడు అబ్రహాం చూసి అక్కడ ఉంది కదా, పరుగెత్తి 2వ చివరిలో ఉంది, వారిని ఎదుర్కొంటకు
పరుగెత్తినాడు వృద్ధాప్యంలో 99 సంవత్సరాల వయసులో. ఎన్ని సంవత్సరాలు ప్రతిభ? 99 కదా. 99 సంవత్సరాల వృద్ధాప్యంలో ఆయన ఎవరు? వృద్ధుడు కదా, తాతగారు. వృద్ధాప్యం తాత. వృద్ధాప్యంలో తాత పరిగెత్తాడా? అలాంటి 99 సంవత్సరాలు పరిగెడుతున్నాడు, త్వరపడికి వెళ్తున్నాడు. అంటే ఇలాగా ఇవన్నీ కూడా సిద్ధపరిచినాడు. సిద్ధపరిచే ఇంకో విషయం ఏంటంటే, వారు ముగ్గురు భోజనం చేస్తుంటే అబ్రహాం ఏం చేస్తున్నట్టే 8వ చివరిలో, వారు భోజనం చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. అంటే చూడండి, ఎవరైనా చాలా ధనవంతులుగా కనబడతాడు కదండి. అబ్రహాం గారు అన్ని విషయంలో కూడా దేవుడు ఆశ్రయించబడి అబ్రహాము బహు ధనవంతుడు అన్నాడు. అంటే అంత ధనవంతుడైన అబ్రహాము గారు దేవుని విషయంలో ఎంతగా పరుగు తీస్తారు. అంటే ఎంత ధనవంతులం అయినప్పటికీ మనం దేవుని దగ్గర అలాంటిది మన సామాన్యులమే. దావీదు ఎంత ధనవంతుడు? ప్రపంచంలో ధనవంతుడు అంటే సొలొమోన్, కింగ్ సొలొమోన్. ఆయనకున్న ఐశ్వర్యము, ఘనత, జ్ఞానం, ఆయన గొప్పవాడు కదా. అలాంటి ప్రపంచంలో ధనవంతుడైన సొలొమోన్ గారు కూడా దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు. దావీదు గారు కూడా ప్రేమించాడు. జక్కయ్య ధనవంతుడు. లూకాసువార్త 10వ అధ్యాయంలో ఏం చేస్తాడట? యేసు ఎవరో చూడగోరు ఏం చేస్తాడట? పరిగెత్తుతున్నాడు. ఎక్కడ పరిగెత్తున్నాడు? పరిగెత్తి చెట్టు ఎక్కినాడు, వేడి చెట్టు ఎక్కినాడు. అంటే పరిగెత్తుతున్నాడు. ఆయన కూడా ఆశ ఉంది. అబ్రహాం గారు వృద్ధాప్యంలో పరిగెడుతున్నాడు. ధనవంతుడై ఉండి కూడా దేవుని కొరకే ఎంతో పరిగెడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పరిగెడుతున్నాడు. తర్వాత వారు భోజనం చేస్తుంటే నిలబడ్డాడు. ఒక సర్వర్ లాగా సర్వింగ్ చేసే స్టెప్లో నిలబడి అయ్యగారు ఏం కావాలని చూస్తారా, అట్లా నిలబడి సర్వింగ్ చేస్తున్నాడు అబ్రహాం. ఎంత గొప్ప ధనవంతుడు, అంత ధనవంతుడు కూడా చూడండి. అంటే ఆయన జీవితంలో ఎంత తగ్గింపు, ఎంత ప్రేమ. ఇది మనకి ఏంటంటే దేవునికి విందు చేయటం. ఇది విందు గురించి ఏంటంటే దేవునికి ప్రేమతో కూడిన విందు. ఇదే విందు అంటే బైబిల్లో కొన్ని విందులు ఉన్నాయి. దీంట్లో నెంబర్ 1 మొట్టమొదటి విందు